వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గేమ్ ప్లాన్ క్రమంగా బయటపడుతోంది. తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానని విజయసాయి ప్రకటించటం ఒట్టి మాటేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆయన బీజేపీలో చేరేందుకు వైసీపీకి పంగనామం పెట్టారని వచ్చిన వార్తలు నిజమేనని తేలిపోయింది. తన కోసం బీజేపీ తలుపులు తెరిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లిపోవాలన్న ఆకాంక్ష ఆయనలో కనిపిస్తోంది. బీజేపీ దృష్టిని ఆకర్షించేందుకు ఆ పార్టీ సంక్షేమాన్ని, విశాల జనహితాన్ని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పేందుకు సాయిరెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తూ సాయిరెడ్డి కొన్ని రోజులుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. అడగకుండానే సలహాలు పడేస్తున్నారు. నేను మీ వాణ్ణి బాబు అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయని, దానివల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని కోరుతూ మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్ ధరలు బ్యారెల్కు $60 కంటే తక్కువ రేటుకు వచ్చేశాయని గుర్తు చేస్తూ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరను కనీసం ₹5 తగ్గించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తులపై ₹2 అదనపు సుంకాలను విధించి ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు బదాయించిన మరుసటి రోజే విజయసాయి ట్వీట్ చేయడం ద్వారా తాను అన్ని నిర్ణయాలను ఫాలో అవుతున్నానని చెప్పుకున్నట్లయింది. పైగా తన ఎక్స్ ఖాతాలోని పోస్ట్ను పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి ట్యాగ్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కొద్ది రోజుల క్రితం ఆయన ట్వీట్ చేశారు. ప్రతి అపార్ట్మెంట్లో విధిగా ఈవీ స్టేషన్లు అమర్చే రూల్ తీసుకురావాలని ఆయన కోరారు. దీనివల్ల పర్యావరణం మెరుగవుతుందని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడు అందరూ ఈవీలకు మారతారని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుందని చెప్పుకొచ్చారు. శ్రీరామనవమి రోజున ఆయన జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేయటం కూడా నేను వస్తాను, నన్ను చేర్చుకోండి అన్న సంకేతంగా భావిస్తున్నారు. పాంబన్ వంతెన ప్రారంభించినందుకు ఆయన ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీ నుంచి రాజీనామా చేయడానికి ముందే సాయిరెడ్డి బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారు. అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. వైసీపీలో ఉండలేకపోతున్నారని, బీజేపీలో చేరి ప్రజాసేవకు అంకితమయ్యే అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకసారి పీయూష్ గోయల్ను కలవాలని, అన్ని విషయాలు ఆయన మాట్లాడతారని అమిత్ షా రీడైరెక్ట్ చేశారు. విజయసాయి వెళ్లి పీయూష్ గోయల్ను కలిశారు. ముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే అన్ని విషయాలు తర్వాత మాట్లాడదామని గోయల్ సలహా ఇచ్చేశారట. కొన్ని రోజులు ఆగితే అన్ని సెటిల్ అయిపోతాయని కూడా చెప్పారట. ఆ మాటలను విశ్వసించిన విజయసాయి వైసీపీ నుంచి వైదొలిగారు. రాజకీయ సన్యాసం డ్రామా కూడా బీజేపీ వాళ్ళిచ్చిన సలహా మాత్రమేనని తెలుస్తోంది. రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు తనను గాలికి వదిలేశారన్న భయం విజయసాయిలో పెరిగిపోయింది. కొన్ని రోజుల వెయిటింగ్ చాలా రోజులుగా మారిపోయిందన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. నిజంగానే రాజకీయ సన్యాసం శాశ్వతమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆయన భయపడుతున్నారు. అందుకే బీజేపీ వారి దృష్టిని ఆకర్షించేందుకు ఆయన తంటాలు పడుతున్నట్లుగా ఒకప్పుడు విజయసాయికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కేటీవీకి వివరించారు. విజయసాయిని చేర్చుకుంటే పెద్దగా వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోయినా నష్టం కూడా ఏమీ ఉండదని బీజేపీ అంచనా వేసుకుంటోంది. కాకపోతే జగన్ కేసులన్నిటిలో ఆయన ఏటుగా ఉన్నారు. భారీగా అవినీతి కేసులున్న వ్యక్తిని తమతో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీజేపీ పునరాలోచనలో పడింది. దాంతో ఏటుకు టెన్షన్ పెరిగిపోతోంది. అలాగని డైరెక్ట్ గా ఏమీ అనలేక తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.